శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్న ఫోటో అరుణాచల క్షేత్రంలోది. అరుణాచల క్షేత్రంలో అరుణాచలేశ్వరుడు దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాం కదా. బయటకు వచ్చిన తర్వాత మనం ఆలయం నుంచి బయటకు వెళ్ళాలి అంటే వెనక వైపుకి వెళ్ళాలన్నమాట. వెనక వైపు ప్రసాదాలు ఉండే కౌంటర్ ఉంటుంది. దాని పక్కనే ఒక మండపం లాగా ఉండి చిన్నది, దాని కింద ఒక గూట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఫోటోలో ఉన్న విగ్రహం అక్కడ ఉంటుందన్నమాట. ఆయన ఎవరు అంటే అరుణగిరినాథర్ ఆయన పేరు. అరుణగిరినాథర్ అనేటువంటి ఆయన చాలా విచిత్రమైనటువంటి జీవితం అయింది. భగవంతుడు చాలా విచిత్రంగా అనుగ్రహించారు ఆయన్ని. ఆ వృత్తాంతం ఏంటి, అసలు ఆ సమాధి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి 13వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యకి ఉన్నటువంటి జీవితం అనమాట అయింది. అరుణగిరినాథర్ అనేటువంటి ఆయన పుట్టిన తర్వాత ఆయనకి చక్కగా పెద్దవాడవుతూ ఉపనయనం చేయడం జరిగింది. 5వ ఏట 6వ ఏట ఆ సమయంలో తన యొక్క తల్లిదండ్రులు ఆయనకు ఉపనయనం చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మరణించారనమాట. అప్పటి నుంచి ఈయన భారం అంతా పూర్తిగా తనకు ఒక అక్కు ఉండేది. ఆవిడ చూసుకొని ఆవిడ పెంచుతూ ఉండేది. కొన్ని రోజులైన తర్వాత ఈయనకి ఎంత అక్కున్నా సరే ఆయనకి తల్లిదండ్రులు అయితే ఆయన దగ్గర లేరు కదా, అందువల్ల ఆయనకి చెడు వ్యసనాలు అలవాటైపోయినాయి అనమాట. సంధ్యావందనం గాయత్రి అన్నీ వదిలేశారు. పెద్దవాడు అవుతూ ఉన్న కొద్దీ వేశ్యాలోలుడైపోతూ ఉన్నాడు. ఎంత వేశ్యాలోలుడైపోయాడంటే ఆయన అసలు వేశ్యలు లేకుండా ఉండలేడు అనమాట. ఎంతో కష్టపడి అక్క సంపాదించిన డబ్బులన్నీ ఆవిడ నేడిపించే డబ్బులు తీసుకుని వెళ్ళి వేశ్యలతో ఉండేవాడు అనమాట. అలా ఎన్నో రోజులు గడిచిన తర్వాత అతనికి వేశ్యలతో ఉండి ఉండి కుష్ఠవ్యాధి సంభవిస్తుంది. ఇక ఆ కుష్ఠవ్యాధి వచ్చేసిన తర్వాత ఒక్కరు కూడా తనతో ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఇప్పుడు బాధపడి నాతో ఉండండి అని అడిగితే, నువ్వు ఎక్కువ ధనాన్ని తీసుకునిరా అప్పుడు నీతో ఉంటామని కొంతమంది అంటే, అప్పుడు ఆయన ఆ ధనం కోసం తన అక్క దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని బాధ పెట్టి ధనం అడిగితే ఆవిడ దగ్గర లేక ఆవిడ అంటుంది, నాయన నేను నీకు అన్నం పెట్టడానికే నా దగ్గర డబ్బులు లేవు, ఇక నువ్వు వేశ్యల దగ్గరికి వెళ్ళడానికి నేను డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తానురా, నీకు కావాల్సింది ఒక దేహమే కదా, ఇదిగో నా దేహాన్ని తీసుకో అని ఆవిడ అంటుంది అనమాట. అనేసరికి ఆయనకి దుఃఖం వచ్చేసి ఆయన మనస్సంతా కూడా బాధతో నిండిపోయి వెంటనే ఆయన ఎంతో బాధపడుతూ, నేను అసలు ఎందుకు పుట్టానో, నా జన్మ అసలు ఎంత వృధా అయిపోయింది, ఆఖరికి తల్లి సమానురాలైన సోదరితో ఇలాంటి మాట అనిపించుకొని కూడా నేను ఇంకా బ్రతికి ఉండడం వృధా, కాబట్టి నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం నేను కనీసం అరుణాచలేశ్వరుడు ముందు మరణించిన నాకు వచ్చే జన్మలో అయినా సరే గొప్ప జన్మ లభిస్తుంది అని అతను అనుకొని వెళ్ళి అరుణాచల క్షేత్రంలో శిఖరం మీదకి ఎక్కి అక్కడ నుంచి కిందకి దూకుతాడు అనమాట. దూకగానే ఒక్కసారిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి ఆయన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఆయన కిందకి దింపి, నాయనా నువ్వు ఇలాంటి అఘాయిత్యాలు చేయాల్సిన అవసరం లేదు, నీ పాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం జరిగింది, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం చెందావో అప్పుడే నీ పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది, నువ్వు మిగిలిన జీవితం అంతా కూడా ధర్మంగా ఉంటూ భగవత్ సేవలో అంకితం చెయ్యి అని చెప్పి ఆయనకి విచిత్రమైనటువంటి వాక్చాతుర్యాన్ని అలానే కావ్య చాతుర్యాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన అనుగ్రహంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద గొప్ప సంకీర్తనలను అరుణగిరినాథర్ ఎన్నో రాశారు. సుమారు 1300కి పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద స్తోత్రాలు రాశారు, పాటలను రాశారు. తమిళంలో అవి చాలా గొప్ప పాటలుగా ప్రసిద్ధి పొందినవి కూడా ఉన్నాయన్నమాట. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా మారి అరుణాచల క్షేత్రంలోనే ఉంటూ అరుణాచలేశ్వరుణ్ణి పూజిస్తూ ఆయన ఎంతో తన యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా భగవంతుడికి అంకితం చేసినటువంటి మహనీయుడు అరుణగిరినాథర్. ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన చేసేటువంటి పూజతో ఆయనకున్న నిష్ఠతో ఆయనకు కొన్ని సిద్ధులు ఏర్పడ్డాయి అనమాట. ఆయనకి పరకాయ ప్రవేశ విద్య మొదలైనవన్నీ కూడా తెలుసు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షం అయ్యేవాడు ఆయన. అంత గొప్ప సిద్ధి పొందారు ఈ మహనీయులు. ఇలా తర్వాత రోజులు గడుస్తున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన అంటే గిట్టని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకసారి ఆ క్షేత్రాన్ని ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు వచ్చి, నాయన నువ్వు గొప్ప భక్తుడివని సిద్ధుడివని విన్నాను, నువ్వు నిజంగా కనుక ఒక అలాంటి గొప్ప సిద్ధుడివే అయి ఉంటే నువ్వు వెళ్ళి నాకు స్వర్గలోకంలో దేవదారు పుష్పాలను తీసుకొచ్చి ఇవ్వు, అలా ఇవ్వగలిగితే నేను నిన్ను ఇక్కడ ఉండడానికి అనుమతిస్తానన్నాడు అనమాట. దానికోసం అని చెప్పి ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆయన రూపాన్ని ఒక చిలకలో పెట్టి ఆ చిలకతో సహా ఆయన వెళ్ళి స్వర్గానికి వెళ్ళొచ్చే లోపల ఆయన దేహాన్ని ఇక్కడ ఆయన అంటే గిట్టని వాళ్ళు కొంతమంది దహనం చేస్తారనమాట. దహనం చేసేసరికి ఆయన వచ్చి చూసి, నా దేహం దహనం అయిపోయింది, ఏం చేయాలని అర్థం కాక, సరేలే ఏదైనా సరే ఒక దేహమే కదా కావాల్సింది భగవంతుని స్తుతించడానికి అని అనుకొని ఆ చిలక రూపంలోనే ఉంటూ ఆయన ప్రతి నిత్యం భగవంతుని స్తోత్రాలు పూజలు చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన తన తప్పు తెలుసుకుని మహారాజు గారు
అదే క్షేత్రంలో ఆయన ఎక్కడైతే దహనం చేశారో ఆ ప్రదేశంలోనే ఆయన ఒక సమాధి నిర్మించి పైనే ఆ అరుణగిరినాథుడి యొక్క చిన్న రూపాన్ని చెక్కించారనమాట. అది అరుణగిరినాథుడి యొక్క సమాధి. ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఫోటోలో కనిపిస్తున్నటువంటిది ఆ అరుణగిరినాథుడి యొక్క సమాధి అనమాట. అంత విశేషమైనటువంటిది ఆ మహనీయుడి సమాధి. చాలా మంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వేశ్యాలోలుడైపోతే అతను మరణించాలనుకుంటే భగవంతుడు రక్షించడం ఏంటండి, నిజంగా ధర్మంగా ఉండే వాళ్ళని భగవంతుడు రక్షించడం, వీళ్ళని ఎందుకు రక్షిస్తాడని చాలా మంది అనుకుంటారు. అక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఆయన వేశ్యాలోలుడిపై నేను తప్పు చేశాను అనే దాంతో పాటు నేను ఇక్కడి నుంచి ధర్మంగా జీవిస్తాను అనే ఆలోచనే కాదు. ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఇంకా అసలు ఈ యొక్క జీవితం అనేటువంటిది భగవంతుడు ఎందుకు ఇచ్చేసాడో ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఎలాంటి తప్పులు చేశాడో అర్థమైంది. మోక్షాన్ని సంపాదించడానికి, భగవంతుని చేరుకోవడానికి మానవ దేహం ఉందని చెప్తారు కదా. కానీ నేను ఎలాంటి పనులు చేశాను, వేశ్యాలోలుడిని అయిపోయి వేశ్యలతో తిరుగుతూ ఇలాంటి తప్పులు చేస్తానే, ఇక నా జీవితం వృధా చేసుకున్నానే అని ఎప్పుడైతే ఆయన అలా భావించాడో అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది తప్ప, మనలాగా ఇక్కడ నుంచి నేను ధర్మంగా ఉండాలి అనుకుంటే అలా ఉండాలనుకున్న వాడికి దానికి తగిన అనుగ్రహిస్తాడు. నిజంగా అలా ధర్మంగా ఉండాలి, నేను తప్పు చేయకూడదు అనుకునేవాడు ఆత్మహత్య ప్రయత్నాలు చేయడు తప్ప తన జీవితాన్ని సరిదిద్దుకుంటాడు. ఆయన ఆత్మహత్య ఎందుకు చేయాలనుకున్నారు అంటే, ఇక నేను ఉండి వృధా, నా యొక్క మానవ జన్మ వృధా అయిపోతుందని అనుకున్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నీ మానవ జన్మ వృధా కాదు నాయన, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది, పశ్చాత్తాపం చెందావు, ఇక్కడి నుంచి కూడా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో వెళ్ళు అని నిర్దేశించారు. అదే అరుణగిరినాథుడు వేశ్యాలోలుడు కాకుండా పరస్త్రీలను అపహరించే రావణాసురుడు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడైతే భగవంతుడు ఎప్పుడూ కూడా వాళ్ళని కాపాడు. ఇక తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజంగానే జీవితంలో తప్పులు చేసుకొని తెలిసి తెలియక తప్పుల పాలైపోయినటువంటి వాళ్ళ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి తగిన రీతిలో భగవంతుడు వాళ్ళని అలా అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహించాలనుకుంటాడో వారి యొక్క భక్తి తత్వం ఏంటో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి మనం అంటాం కదా. పశ్చాత్తాపం నిజంగా అన్ని తప్పులకి ప్రాయశ్చిత్తమే, కానీ ఆ పశ్చాత్తాపం ఎలాంటి పశ్చాత్తాపం అయి ఉండాలి? మన పక్కన వాళ్ళు చూసి బాధపడి కరిగిపోవడం కాదు. మన వాదలకి పరమేశ్వరుడు కరిగిపోవాలి. మీరు చేసిన పాపానికి మీరు నిజంగా పశ్చాత్తాపం చెందుతున్నాడరా అని ఆయన కరిగిపోయిన రోజు అప్పుడు మన పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి అన్నమాట. అలా ఆయన సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాడు అంటే, ఈ అరుణగిరినాథర్ చేసినటువంటి తప్పులన్నిటికీ సరైన ప్రాయశ్చిత్తాన్ని, పశ్చాత్తాపాన్ని పొందాడు అనే కదా అర్థం. అందుకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన అనుగ్రహించారనమాట. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఉదాహరణ ఇదే. జీవితంలో ఎప్పుడైనా సరే మనం తెలిసి తెలియక తప్పులు చేస్తే వెంటనే నేను ఇలాంటి చేసేసుకోవాలి, అఘాయిత్యాలు చేసేసుకోవాలని అనుకోకుండా ఇప్పటి నుంచి నా జీవితాన్ని సరైన మార్గంలో ఎలా నడిపించుకోవాలని నిశ్చయించుకొని అప్పటి నుంచైనా సరే మనం సరైన మార్గంలో వెళ్ళగలిగితే భగవంతుడు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. లేదంటే ఈ అరుణగిరినాథర్ నిజంగా నేను తప్పు చేస్తాను కాబట్టి పైనుంచి దూకేస్తాను అని చెప్పి ఆయన దూకేసి ఉండుంటే ఆయన పశ్చాత్తాపానికి ఒక విలువ అనేది ఉండదు కదా. ఆయన పడ్డ పశ్చాత్తాపానికి అందుకు స్వామి ఆయన అనుగ్రహించాలనుకున్నారు. ఆ పశ్చాత్తాపానికి ఒక విధవ ఉండి మిగిలిన జీవితం అంతా కూడా ఇలా మారగలడు అని నమ్మాడు కాబట్టి స్వామి ఈయన్ని అనుగ్రహించారు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈసారి ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని అలానే వెనక్కి వచ్చి ఈ అరుణగిరినాథుడి దర్శనం చేసుకొని మనందరం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం, మన అరిషడ్వర్గాలన్నింటినీ కూడా మన ఆధీనంలో ఎలా ఉంచుకోవాలి, మనం అరిషడ్వర్గాల ద్వారా చేసేటువంటి తప్పులన్నీ ఎలా తగ్గించుకోవాలి, కేవలం తప్పులన్నిటికీ కూడా ఆత్మహత్య మాత్రమే సరైన దారి కాదు అనేటువంటిది ఆయన ద్వారా తెలుసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే మనకున్న అరిషడ్వర్గాలన్నీ కూడా తగ్గడానికి ఎంతో అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి పవిత్రమైన మహాసిద్ధులు యొక్క జీవ సమాధి ఉన్నటువంటి ప్రదేశం కదా. కాబట్టి ఈసారి నుంచి ఎవరు అక్కడికి వెళ్ళినా అక్కడ చూసి ఆయనకి ఒక నమస్కారం చేసుకొని రండి. శ్రీమాత్రే నమః.